హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. యోసేపు యాకోబు మరియు రాహేల్ గార్ల యొక్క కుమారుడు. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు, రాహేల్ గారి యొక్క తొలి సంతానం. బైబిల్ అనుసారంగా యోసేపు అన్నటువంటి పేరుకు 2 మూల వివరణలను మనం కనుగొనగలుగుతాం. ఆసాఫ్ అనేటువంటి మూలం నుంచి యోసేపు అనే పేరు వచ్చింది. ఆసాఫ్ అనగా దీని అర్థము తీసివేయడంతో పోల్చబడినటువంటిది. 2వ పదము అనంతరము యోసేప్ అనేటువంటి ఈ పదం యాసాప్ అనేటువంటి మూలముతో అనుసంధానం చేయబడినది. యాసాప్ అనేటువంటి పదం యొక్క అర్థం కలపడం లేదా పెంచడం అనేటువంటిది చూడగలుగుతాం. గ్రీకు మరియు లాటిన్ రూపాలలో సెప్టూజియంట్లో గ్రీకు రూపంలో ఈసోప్ అనేటువంటి ఈ పదం మనం కనుగొనగలుగుతాం. లాటిన్ వల్గేట్లో జోసెఫ్గా చూస్తాం. తెలుగు బైబిల్లో యోసేపుగా మనం చూస్తాం. యూదుల యొక్క విశ్వకోశం అనగా జూయిష్ ఎన్సైక్లోపీడియా ప్రకారం యోసేపు అనేటువంటి నామధేయంబు దైవనామ సంబంధితమైనటువంటి నామము, థియోఫోరిక్. ఇది యెహోవా టెట్రాగ్రామెట్రాన్ పేరుతో అనుసంధానము చేయబడినది. వాస్తవానికి కీర్తనల గ్రంథంలో సంకీర్తన 81:5 వచనంలో ఒకసారి ఆయన యొక్క పేరు యెహోసేపు అని దైవనామపు ఆరంభపు అక్షరమైనటువంటి యెహూతో వ్రాయబడినది. ఈ విధంగా ఈ పేరు యోసేపు యద్ధా అనగా స్తుతి కీర్తన అనేటువంటి అర్థమును, అలాగే ఆసాఫ్ అనగా తీసివేయడం అనేటువంటి అర్థమును కలిపి కూడా ఇట్టి పేరును మనము అర్థం చేసుకోవచ్చు. యోసేపు అనేటువంటి పేరు ఈ బైబిల్ గ్రంథం యొక్క 2 ప్రధాన మూలం నుంచి వచ్చింది. దేవుడు అవమానమును తొలగించినాడు ఆసాఫ్. దేవుడు మరలా కలుపువాడు లేదా పెంచువాడు యాసాప్. దేవుడు నీ ప్రతి అవమానాన్ని తీసివేసి విడిపోయినటువంటి నీ ప్రతి బంధాన్ని కలిపేవాడు కనుక దేవుని నామమును ఆశ్రయించి ఆయన ఆశీర్వాదానికి పాత్రులుగా మారుదాం. గాడ్ బ్లెస్.